మిగతా డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66.57 లక్షల మంది విద్యార్థులకు సాయం అందించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్హులందరికీ తల్లికి వందనం పథకం కింద సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలు చేశామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి. అక్కడ అమ్మ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందుగా తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం. ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం. నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టి కార్డు ఇస్తున్నాం. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష.